హలో ఫ్రెండ్స్, అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కదా. అంతేకాదు కొన్ని షాకింగ్ ఘటనలు కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా పురాతన ఆలయాల విషయంలో అంతు చిక్కని మిస్టరీలు బాగా ఉంటాయి. అంటే శాస్త్రవేత్తలు సైతం కనిపెట్టలేని మిస్టరీలు ఉంటాయి. ఇక అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిజమైన రియల్ స్టోరీ. అదేంటంటే ఒక గుడి పైన ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందట. ఆ తర్వాత అక్కడ ఒక మహా అద్భుతం కూడా జరుగుతుందట. మీకు వినడానికి వింతగా ఉంది కదా, అయినా ఇది నిజమండి. అయితే మరి ఆ గుడి పైన ప్రతి 12 ఏళ్లకు ఎందుకు పిడుగు పడుతుంది? ఆ సమయంలో ఆ గుడిలో ఏం జరుగుతుంది? పిడుగు వచ్చే ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అసలు పిడుగు ఎందుకు పడుతుంది? ఇటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు తెలుసు కదా, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అనుకుంటే తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్లిపోతే ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కులు మనాలిలోని బిజిలీ మహాదేవ్ ఆలయం ఉంది. ఇది ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈ మహాదేవ్ ఆలయంలో జరిగే అద్భుత రహస్యం అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ లాగానే ఉండిపోయింది. అవును, అదేంటంటే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ మహాశివుని ఆలయం పైన పిడుగు పడుతుందట. ఇక ఆ పిడుగు దాడికి ఆలయంలో ఉన్న శివలింగం ముక్కలై మళ్లీ తెల్లవారేసరికి అతుక్కుపోయి యథావిధిగా కనపడి అందర్నీ ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఇక ఇలా ఎందుకు జరుగుతుంది అని మన దేశ శాస్త్రవేత్తలే కాకుండా ఇతర దేశాల శాస్త్రవేత్తలు కూడా పలు రకాలుగా పరిశోధనలు చేశారు. కానీ అసలు కారణం మాత్రం ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు. అయితే ఆ పిడుగు కూడా ఎక్కడో కాకుండా ఆ మహాదేవుని ఆలయం పైనే గురి చూసి పడుతుంది. అయితే పిడుగు పడే ముందు అక్కడ జరిగే పరిణామాలు బట్టి పిడుగు పడుతుందని తెలుసుకుని ప్రజలంతా జాగ్రత్తలు పడతారు. ఇక ఈ పిడుగు అనేది శివరాత్రి సమయంలోనే పడుతుందని తెలిసిందే. ఇక ఆ పిడుగు శబ్దానికి చుట్టుపక్కల ఉన్న కొండలు కంపిస్తాయి. కానీ కొండపై ఉన్న బండరాళ్లు మాత్రం కింద పడనే పడవు. ఇక ఆ పిడుగు శబ్దానికి అక్కడున్న జనాలు వణికిపోతారు. ఇతర జీవులు ప్రాణులు సైతం అక్కడి నుంచి పారిపోతాయి. ఇక శివలింగం మాత్రం ముక్కలవుతుంది. ఇక మరుసటి రోజు ఆ గుడి పూజారి గుడికి వెళ్లి ముక్కలై ఉన్న శివలింగాన్ని అంతా ఒక దగ్గరకు పెట్టి అభిషేకం చేస్తాడు. అలా ఎప్పుడైతే ఆ పూజారి అభిషేకం చేస్తాడో అప్పుడు వెంటనే ఆ శివలింగం అంతకుముందు ఎలా ఉందో అలాగే మారిపోతుంది. అసలు ఏం జరిగినట్లుగా ఉంటుంది అక్కడ వాతావరణం, అసలు ఈ మాయ ఏంటి అనేది అక్కడ ఎవ్వరికీ అసలు అర్థమే కాదు. అసలు ఆలయం పైన ఎందుకు పిడుగు పడుతుంది, ముక్కలెవర శివలింగం ఏం చేయకుండానే ఎలా అతుక్కుంటుంది అనేది ఆ శివుని లీలనో లేదా ఏదైనా వింతనో అనే అనుమానంలో ఉంటారు అక్కడి జనాలు. అయితే ఇలా 1-2 సార్లు కాదు, కొన్ని వందల ఏళ్ల నుంచి ఇదే జరుగుతుంది. అది కూడా సరిగ్గా 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. అయితే ఇలా జరగడానికి ఏ శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయినా కూడా కొన్ని పురాణాల ప్రకారం చూసుకుంటే ఒక కథ ఉందని తెలుస్తుంది. ఇక ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం కులు మనాలిలో మహాబలవంతుడైన ఒక రాక్షసుడు ఉండేవాడు. అయితే ఇక్కడ కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక ఆ గ్రామాల్లో నివసించే జనాలకు పశువులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు ఒక పెద్ద పాములాగా మారి లాహౌర్ స్పితిలోని మాథన అనే గ్రామానికి చేరుకుంటుంది. ఇక బియాస్ నదికి గండి పెట్టి ఆ గ్రామాన్ని, అక్కడి మనుషులను, మూగ జీవాలను సైతం వరదతో ముంచెత్తి నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. ఇక ఈ సందర్భంగా బియాస్ నదిలో ఈదుతూ ఆ ప్రవాహాన్ని ఆ గ్రామం వైపు మళ్లించేందుకు కుట్ర పన్నుతాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ పరమశివుడు కోపంతో రగిలిపోయి ఆ రాక్షసుడిని తన దగ్గర ఉన్న త్రిశూలంతో చంపేస్తాడు. దీంతో ఆ రాక్షసుడు చనిపోతూనే ఒక పెద్ద కొండగా మారుతాడు. అలా ఆ కొండకు కులు అని పేరు వచ్చిందని పురాణాల కథల ప్రకారం తెలుస్తోంది. అయితే ఈ కొండపై ముప్పు ఉండటంతో శివుడు ఆ కొండపై వెలిశాడని తెలుస్తోంది. ఇక ఆ రాక్షసుని శరీరాన్ని నాశనం చేయడానికి ఆ కొండపైన పిడుగు వేయాల్సిందిగా శివుడు ఆ ఇంద్రుణ్ణి ఆదేశించాడు. అయితే పిడుగు పడితే అక్కడ ఉన్న ప్రజలు, మూగ జీవులు చనిపోతాయని తనపై పిడుగు పడేలా శివుడు చేశాడని తెలుస్తుంది. అలా శివుడి ఆదేశం ప్రకారమే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ దేవాలయం పైన పిడుగు పడుతుందని, అలా మొక్కలైన శివలింగాన్ని పూజారులు తెల్లవారేసరికి అభిషేకం చేసి పిండి తృణధాన్యాలతో అతికించడంతో శివుడు మళ్లీ మునుపటి రూపంగా మారిపోతాడు అని తెలిసింది. అయితే ఇలా పిడుగుపాటుకు శివలింగం గురి కావడం వల్ల ఆ ఆలయానికి బిజిలీ మహాదేవ్ అని పేరు వచ్చింది. హిందీలో బిజిలీ అంటే విద్యుత్ లేదా పిడుగు అని అర్థం వస్తుంది. అలా ఆ శివుడు అక్కడున్న ప్రజలను కాపాడుకోవడం కోసం ఆయన పిడుగుపాటుకు గురై
మళ్లీ మునుపటి రూపాన్ని తెచ్చుకుంటాడు. నిజంగా ఇది చాలా అద్భుతమనే చెప్పాలి. అయితే ఈ శివుడి ఆలయం దగ్గరకు చేరుకోవడం కూడా అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఈ శివుడి ఆలయం అనేది సముద్ర మట్టానికి సుమారు 2450 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది. ఇక ఈ ఆలయానికి చేరుకోవాలంటే కొండపై రాళ్లు రప్పలు మధ్య నుండి నడుచుకుంటూ వెళ్లాలి. ఇక కొండపైకి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే శివరాత్రి రోజున ఈ ఆలయం దగ్గర భారీ సంఖ్యలో భక్తులు ఉంటారు. ఇక డిసెంబర్ జనవరిలో ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పి ఉండడంతో ఆలయం కూడా మూసి ఉంటుంది. ఇక ఈ ఆలయం ఉన్న కులు మనాలికి రైలు విమాన రోడ్డు మార్గాల ద్వారా వెళ్లొచ్చు. ఢిల్లీ పఠాన్కోట్ చండీగఢ్ సిమ్లా నుండి రోడ్డు మార్గం ద్వారా డీలక్స్ బస్సుల్లో వెళ్లొచ్చు. ఇక రైల్లో అయితే చండీగఢ్ స్టేషన్ నుండి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న కులుకు చేరుకోవచ్చు. ఇక విమానం ద్వారా అయితే ఢిల్లీ పఠాన్కోట్ చండీగఢ్ ధర్మశాల సిమ్లా ఎయిర్పోర్ట్ నుండి చేరుకోవచ్చు. అయితే ఈ హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి అందాలే కాదు ఇంకా ఎన్నో పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక అక్కడున్న ప్రతి ఆలయంలో ఎన్నో అద్భుతాలు రహస్యాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో ప్రసిద్ధి చెందినటువంటి శివాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ శివాలయం కాంగ్రా జిల్లాలో ఉంది. ఇక్కడ శివుడు పార్వతీమాత ఇద్దరు కలిసి భక్తులకు దర్శనమిస్తారు. అంటే ఇక్కడ శివలింగం 2 భాగాలుగా ఉంటుంది. అందులో పెద్ద లింగాన్ని శివుడుగా చిన్న లింగాన్ని పార్వతీగా భావిస్తారు. ఇక ఇక్కడ శివలింగం అష్టభుజిలో ఉంటుంది. మరో అద్భుతమైన విషయం ఏమిటంటే ఇక్కడ వేసవి కాలంలో లింగం విభజించబడి 2 భాగాలుగా అంటే 2 లింగాలుగా మారుతుంది. అంటే 2 లింగాల మధ్య దూరం డిస్టెన్స్ పెరుగుతుంది. ఇక చలికాలంలో 2 లింగాలు మళ్లీ దగ్గరకు జరిగి ఏకలింగంగా కనిపిస్తుంది. దీంతో ఇక్కడ ఉన్న శివుడిని అర్ధనారీశ్వరుడు అని పిలుస్తారు. ఇదిలా ఉంటే శివ పురాణంలో విష్ణువు బ్రహ్మదేవుడు మధ్య తమలో ఎవరు గొప్ప అనే విషయం పైన వాదన జరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే శివుడు వారి దగ్గరకు వచ్చి వారి మధ్య అగ్ని స్తంభంగా దర్శనమిస్తాడు. దీంతో ఈ స్తంభం ఏంటి అని తెలుసుకోవడానికి విష్ణువు కింది వైపు బ్రహ్మ పైభాగం వైపు వెళ్తారు. దీంతో వారికి ఆది అంతం తెలియక తిరిగి తమ స్థానాలకు వస్తారు. ఇక బ్రహ్మదేవుడు మొగలి పువ్వును సాక్ష్యంగా తీసుకుని రాగా అప్పుడు ఇద్దరు రాజీ పడతారు. ఇక అప్పుడు శివుడు తన నిజ స్వరూపంతో బ్రహ్మ విష్ణువులకు దర్శనమివ్వగా అదే ఈ ప్రాంతమని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక ఇక్కడ ఆ మహాదేవుడి ఆలయంతో పాటు మరెన్నో చూడవలసిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడున్న 12 జిల్లాల్లో ఎన్నో ఆకర్షణీయమైన ప్రాంతాలున్నాయి. అందులో సైట్ సీయింగ్, మతపర ప్రదేశాలు, టెక్కింగ్, పర్వతారోహణ, ఫిషింగ్, రివర్ రాఫ్టింగ్, స్కీయింగ్, పారాగ్లైడింగ్, ఐస్ స్కేటింగ్, గోల్ఫ్ వంటివి చాలానే ఉన్నాయి. అయితే ఈ హిమాచల్ ప్రదేశ్ టూరిజం శాఖ ఈ 12 జిల్లాల్ని 4 సర్కిల్స్ గా డివైడ్ చేస్తుంది. అవేంటంటే సట్లెజ్, బియాస్, ధౌలాద్రస్, ట్రైబల్. ఇక బియాస్ నది మనాలి కులు వాలీల గుండా ప్రవహిస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి దేవదారు అడవులు, పైన్ చెట్లు, ఆల్పైన పొలాలు, పర్వత వాళ్లు, పువ్వుల తోటలు, పండ్ల తోటలు మొదలైనవి పర్యాటకులని బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇక్కడ ఎక్కువగా హిందూ దేవాలయాలు ఉండటం వల్ల ఈ రాష్ట్రాన్ని దేవతల నివాసంగా పిలుస్తారు. ఇక్కడ జ్వాలాముఖి, చాముండ, వజ్రేశ్వరి, చింతపుర్తి, వైద్యనాథ్, లక్ష్మీనారాయణ్, చౌరాసి ఆలయాలు ఉన్నాయి. అలాగే గురుద్వారాలు, చర్చిలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కనుక ఎక్కడికి వెళ్లాలంటే తప్పకుండా శివుడి ఆలయాలతో పాటుగా అక్కడున్న పర్యాటక ప్రదేశాలను కూడా చక్కగా వీక్షించండి. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ లోని ఉన్నవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు ఎక్కడా లేవని చెప్పాలి. మరి ఈ ఆలయాల గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోండి. ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఆ మహాదేవుని లీల అనేది మీకు ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.